సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విపణి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ అరుణాబాయి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ఈ రోజుల్లో చదువు ఒక్కటే సరిపోదు, డిగ్రీలు ఎన్ని ఉన్నా ఉపాధి ఉద్యోగ అవకాశాలు గగనమే. చదువుకునే సమయం నుంచే నైపుణ్యాలు పెంపొందించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండదు. అవకాశాల కోసం ఎదురు చూడడం కాకుండా ఉపాధి కల్పించే స్థాయికి విద్యార్థులు ఎదగాలి. విద్యార్థినులను భవిష్యత్తులో వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని గత 14 సంవత్సరాలుగా కళాశాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 72 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు అనేక రకాల ఆహార పదార్థాలు స్వయంగా తయారు చేసి విక్రయించినట్లు చెప్పారు. నా గ్లాస్ భాస్కర్ మంచిగా కొనేసాను నేను. अच्छा रहता है, कुछ भी बोलना। నా పేరు సుష్మా, నేను 14th బ్యాచ్ స్టూడెంట్. నవ్య మాకు ఇన్విటేషన్ పంపింది, కానీ ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ ఉండి వచ్చి పెట్టానండి. గుడ్ ఇన్ఫర్మేషన్ బాగా చాలా ఉంది. మేడం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. आइस भी है, ऑरेंज डाले और सोडा है। मैडम अच्छे बच्चा से మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మా కళాశాల అనగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ సంగారెడ్డిలో విపణి కామర్స్ డిపార్ట్మెంట్ తరఫున విపణి అనే ప్రోగ్రాం ఈరోజు గ్రాండ్ సక్సెస్ అవుతూ ఉంది. చాలామంది విజిటర్స్ వస్తున్నారు. విపణి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ నిర్వహించే ఒక సంత లాంటిది. ఒక వీకెండ్ సంత ఎలా ఉంటుందో పూర్వకాలం అలాంటిదే. మాకు కామర్స్ డిపార్ట్మెంట్ తరఫున చదువు ఒకటే కాదు, గవర్నమెంట్ ఉద్యోగాలు కంపల్సరీ చేయాలని రూల్ ఏం లేదు. ఇంటి దగ్గర నుండే వ్యాపార రంగంలో స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసే ప్రోగ్రామే విపణి. చదువుకొని కూడా గవర్నమెంట్ జాబ్ కానివ్వండి, ప్రైవేట్ జాబ్ కానివ్వండి, ఏ జాబ్ ఇష్టం లేని వాళ్ళు ఇంట్లోనే వాళ్ళకు తెలిసిన కొన్ని మెళకువలను ఉపయోగించుకుంటూ ఉద్యోగం కాకుండా వ్యాపారం రంగంలో వాళ్ళు ఎలా రాణించాలి అన్న దాని గురించి మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము సంవత్సరం పొడవునా క్లాసెస్లో. అదే ఇది మాకు ప్రాక్టికల్ అన్నమాట. ఇక్కడ పిల్లలే బజార్కి వెళ్ళి సరుకులు కొనుక్కొని వాళ్ళు ఇక్కడ ఫుడ్ కానివ్వండి, హ్యాండీక్రాఫ్ట్స్ కానివ్వండి, ఇతరత్ర ఏదైనా బట్టలు కానివ్వండి, ఆర్నమెంట్స్ కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళు కొనుక్కొచ్చుకుంటారు. లేదంటే ఇంటి దగ్గర కూడా వంట చేసుకొని ఇక్కడికి వచ్చి తక్కువ బడ్జెట్లో వాళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళు లాభాలు ఎలా పొందాలి అనే అంశం మీద లెక్చరర్స్ ఆధ్వర్యంలో వీళ్ళు ఈ యొక్క స్టాల్స్ని పెడతారు. దీని ద్వారా వాళ్ళు ఎంతో వ్యాపార రంగంలో మెళకువలు నేర్చుకుంటారు. అలాగే లాభం సంపాదించుకొని ఈవినింగ్ అయ్యేసరికి వారు లెక్కేసి అందులో మంచి స్టాల్కి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ అని మా జడ్జెస్ వచ్చి వీళ్ళని ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇస్తాము. దీనివల్ల వాళ్ళకి స్టూడెంట్స్కి ఎంకరేజ్మెంట్, వ్యాపార రంగంలో ఎంకరేజ్ చేసే విధంగా ఈ కాలేజ్ ఈ కార్యక్రమాన్ని 2014లో చేపట్టింది. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ లెక్చరర్స్ విపణి అని బాల పాపమాంబ అనే లెక్చరర్ ద్వారా ఇది స్టార్ట్ చేయింది. అలాగే అలా కాలానుగుణంగా ఈరోజు 14వ సంవత్సరంలో అడుగుడింది. సో వచ్చే ప్రిన్సిపల్స్ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ ఎక్కడా బ్రేక్ కాకుండా ఒక వారసత్వంగా తీసుకొని మేము పిల్లల యొక్క
అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాం పాటుపడుతుంది. వ్యాపార రంగంలో వాళ్ళు రాణించాలని, దేశాన్ని ఏలే స్థితిలో వీళ్ళు వెళ్ళాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తున్నాము. రోజు రోజుకి దినాభివృద్ధి ఎలా చెందుతుందో, ఒక మనిషి ఎదుగుదల ఎలా ఉంటుందో వీళ్ళు వ్యాపార రంగంలో కూడా మెళకువలు నేర్చుకుంటూ ఫస్ట్ 10 స్టాళ్ళ నుండి 20 స్టాళ్ళు, 30 స్టాళ్ళు, 40 స్టాళ్ళు, ఈరోజు దగ్గర లాస్ట్ ఇయర్ 38 ఇయర్కి 70 స్టాల్స్కి చేరుకుంది. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది పిల్లలు ఈ యొక్క వ్యాపార రంగంలో వ్యాపార రంగం మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, ఎంజాయ్ చేస్తారు. ఇందులో లెక్చరర్స్, మేము ప్రిన్సిపాల్గా లెక్చరర్స్, స్టూడెంట్స్ ఎంజాయ్ చేస్తారు. వంట చేసే దాంట్లో కొని అమ్మే ఈ యొక్క ప్రక్రియలో ఒకళ్ళొకరు సహాయాలు చేసుకుంటూ వాళ్ళ యొక్క కమ్యూనికేషన్స్ కూడా, వాళ్ళ మధ్య భావం కూడా ఇందులో అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ పెరగడం వల్ల, మంచి స్నేహభావం ఉండడం వల్ల దేశానికి అంటే ఈగోస్ రాకుండా ఫ్రెండ్లీ నేచర్ వల్ల మా కాలేజ్ ముందుకు వెళ్తుంది. ఈ ప్రోగ్రామ్ దానికి కూడా ఉపయోగపడుతుంది. ఒకళ్ళకి ఏదన్నా వస్తువు లేదనుకోండి, పక్క స్టాల్ నుంచి తీసుకొని ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకుంటారు. హెల్పింగ్ నేచర్ కూడా దీని ద్వారా, మానవత్వం కూడా దీని ద్వారా పొందుపరచబడుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం అన్ని విధాల స్టూడెంట్స్ కానివ్వండి, కాలేజీకి కానివ్వండి, ప్రోగ్రాం ద్వారా మంచి పేరు ప్రతిష్టలు. సంగారెడ్డిలోనే ఈ కాలేజీకి మంచి పేరు ఉంది విపణి అనే ప్రోగ్రాం ద్వారా. నేను ప్రిన్సిపాల్గా వచ్చిన తర్వాత ఇది నాకు 3వ విపణి. ఫస్ట్ 2 విపణులకి కలెక్టర్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు, క్రాంతి మేడం గారు. ఈసారి కూడా మేడంని పిలిచాము, మేడం కూడా వస్తారు. మేడం షెడ్యూల్ చూసుకొని నేను సాయంత్రం లోపల వస్తానమ్మా అని చెప్పి మాట ఇచ్చారు. కాబట్టి మేడం కోసం కూడా వెయిటింగ్ ఇక్కడ. మీరు కూడా ఈ ప్రోగ్రాం మా మీడియా మిత్రులు కూడా చాలా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం వాళ్ళు వచ్చి మా ఈ ప్రోగ్రాన్ని హైలైట్ చేస్తున్నారు, ప్రపంచానికి తెలియజేస్తున్నారు. అలా మా సీసీ వరకు వెళ్ళింది, ఇక్కడ మా కమిషనరేట్ వరకు ఈ ప్రోగ్రాం వెళ్ళింది. వాళ్ళు మాకు ప్రతి ఏటా ఎంతో అప్రిషియేట్ చేస్తున్నారు. దీని ద్వారా మా కాలేజ్ యొక్క మా పేరు ప్రఖ్యాతులు మారుమ్రోగిపోతున్నాయి. మంచి అడ్మిషన్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడికి మేము వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రాంలు చూసి కూడా మాకు సిఎస్ఆర్ ఫండ్స్ చాలా వచ్చాయి. ఈ సంవత్సరం కూడా చాలా వచ్చాయి. పిఎం ఉషా కింద మాకు 5 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. అలాగే మాకు కాంపౌండ్ వాల్ కూడా శాంక్షన్ అయింది లాస్ట్ ఇయర్. బాత్రూమ్స్ కట్టబడ్డాయి. మళ్ళీ చిన్న మినీ ఆడిటోరియం కూడా కట్టాము. ఈసారి జగ్గారెడ్డి సార్ గారు మాకు 4 crores హాస్టల్ రూమ్స్కి కేటాయించడం జరిగింది. దీనికి మేము ఎంతో రుణపడి ఉన్నాము. అది ఎంతో ఆనందదాయకమైన విషయం ఇది. కాబట్టి ఇది ప్రోగ్రాము మేము లేకున్నా ఇంకో స్టాఫ్, ఇంకొక ప్రిన్సిపాల్ దీన్ని కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్ మిస్ చేసుకోకూడదని మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అలాగే ఈ విపణి ప్రోగ్రాం శ్రమిస్తూ రాత్రి పవలు అనుకుంటా శ్రమిస్తున్న కోఆర్డినేటర్ అండ్ కన్వీనర్ నవ్యాకి ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. నవ్యాకి ప్రిన్సిపల్కి సహకరించిన మిగతా స్టాఫ్ పేరున మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఐక్యూఏసీ కోఆర్డినేటర్ యొక్క పాత్ర చాలా కీలకమైనది. వితిన్ సెకండ్స్లోనే ఏది లేకున్నా కూడా అప్పటికప్పుడే కంప్యూటర్లో దాన్ని చేసేసి వెంటనే సమాచారాన్ని అందిస్తూ మేడం వరలక్ష్మి మేడం యొక్క సహకారం ఎంతో హర్షణీయము. అలాగే పేరున డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, కామర్స్, ఇంగ్లీషు, తెలుగు అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఉర్దూ, హిందీ, మళ్ళీ మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ అండ్ ఉర్దూ మీడియం, ఆల్ బిఏ ఉర్దూ మీడియం డిపార్ట్మెంట్ ఎంతో పేరున చెప్తున్నాను. నేను అందరి తరఫున అదే ప్రిన్సిపాల్గా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు కూడా వచ్చే సంవత్సరం మళ్ళీ కవరేజ్ చేసి, ఎందుకంటే మేము వస్తాము వెళ్తాము, బట్ మీరు లోకలు, ఇక్కడ పిల్లలు లోకలు కాబట్టి మీరు హైలైట్ చేసి కాలేజీ ముందు వెళ్ళడానికి మీడియా, ప్రెస్ యొక్క సహకారం ఎంతో ముఖ్యమైనది. ఏదైనా సరే మీరు పేపర్ ద్వారా కానివ్వండి, మీడియా ద్వారా కానివ్వండి, మీరు హైలైట్ చేయగలుగుతారు. సో మీరు కూడా సహకారాన్ని అందిస్తూ చేయాలని నేను తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.